శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చాలా జాగ్రత్త వినాలి. నిజానికి నేను ఒక్కొక్కటి ఆర్డర్గా తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను, కానీ అవకాశాన్ని బట్టి దీన్ని మంచిగా వివరణలోకి తీసుకెళ్ళక పూర్వం ఈరోజు ఎంతవరకు శక్యమైతే అంతవరకు 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట ఏంటంటే, అసలు శోధన అంటే అర్థం ఏంటి, శోధన అంటే ఏంటి. రెండో మాట ఏంటంటే, శోధన ఎందుకు వస్తుంది. మూడో మాట ఏంటంటే, శోధన ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను. అసలు శోధన అంటే అర్థం ఏంటి, రెండవది శోధన ఎందుకు వస్తుంది, మూడవది శోధన ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది. ఈరోజు ఏ కుటుంబాన్ని అడగండి, ఏ వ్యక్తిని అడగండి, శోధన లేనటువంటి కుటుంబాలు ఏ కుటుంబాలు లేవు. నిన్నటి రాత్రి ఒక కుటుంబాలు 2 కుటుంబాలు రాజమండ్రి నా దగ్గరికి వచ్చాయి. ఒక కుటుంబాన్నే జ్ఞాపకం చేస్తున్నాను. సమస్యలో కనబడుతున్న కుటుంబం ఒకటే కనపడింది, కానీ మన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణాల్లో, ప్రస్తుతం మనం జీవిస్తున్న మన జీవిత ప్రయాణాల్లో మన కుటుంబాలలో కూడా భయంకరమైన శోధనలు అనుభవిస్తూనే ఉన్నాం. అసలు శోధన అంటే అర్థం ఏంటి, శోధన గురించిన భావన మనకు తెలియకపోతే దేవుని వాక్యంలో రాయబడిన సత్యాలు మనకు అర్థం కావు. శోధన గురించి మనకు అవగాహన ఉండాలి అంటే ఆ మాటలు మనం ధ్యానం చేయాలి. ప్రియులారా గమనించండి, అసలు శోధన అనగా అర్థం ఏంటంటే, శోధన అనగా అర్థం ఏంటంటే పరీక్ష. గమనించాలి, ఏంటది, గట్టి చెప్పండి, ఏంటది, పరీక్ష. 2 పరిశీలన. మళ్ళీ రిపీట్ చేస్తాను. శోధన అంటే అర్థం ఏంటి అంటే, ఒకడు పరీక్షించబడుతున్నాడు, ఒకడు పరిశీలన చేయబడుతున్నాడు, ఒకడు తను ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని, అంటే తను చేయబోతున్న దాన్ని రుజువు చేసుకోవడం. లేదా షార్ట్లో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి. ఒకటి టెంప్టేషన్ అంటారు, టెంప్టేషన్. 2 చాలా జాగ్రత్త వినాలి మీరు. ఒకటి టెంప్టేషన్, రెండవది ఏంటంటే ఫోర్స్. ఒక వ్యక్తి షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, బాగా వినండి. షుగర్ పేషెంట్ ఏం తినకూడదు, స్వీట్లు తినకూడదు. ఇప్పుడు మన ఎదురుగా కూర్చొని కొన్ని స్వీట్లు తెచ్చుకొని తింటా ఉన్నాడు. వీడు పేషెంట్, వీడు తినకూడదు. ఎదురుగా ఇప్పుడు ఏం కనపడుతున్నాయి చెప్పండి, స్వీట్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, తినేద్దాం మనసేమో తినేయాలి, లోపల అంటది తింటే చేస్తావు అంటదే, ఇది అంటదే పోతే పోయా తినే. ఈ తర్జన భర్జనలో ఎక్కువ ప్రియారిటీ దేనికి ఇస్తాడు తెలుసా, ఏదో 5 తినేద్దాంలే తినేస్తాడు. వీడు కావాలని తిన్నది కాదు, కావాలనుకున్నది కాదు, అక్కడ పరిస్థితిని బట్టి, ఎదురుగా ఉన్న దాన్ని బట్టి మనస్సు నిలుపుకోలేక, మనస్సు ఆపుకోలేక ఏం చేయబడ్డాడు, ప్రేరేపించబడ్డాడు, ఫోర్స్ చేయబడ్డాడు, గవ్వాలను తినేశాడు. కొన్నిసార్లు మన శోధనలు కూడా ఎట్లా ఉంటాయంటే, కావాలనుండో ఏదో రకమైన ప్రేరణ మనకు కలిగించబడుతుంది. ఆ ప్రేరణ బట్టి మనం ఏమవుతామంటే ఫోర్స్ చేయబడతాం. చూడండి, ఆ మాట మీకు అర్థమయ్యేలా చెప్తాను. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయములో 2వ వచనం చదువుదాం. చూడండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఏంటది, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. అంటే విశ్వాసానికి ఏముంటుందట, పరీక్ష. ఆత్మీయ జీవితంలో నేను చాలా బలంగా ఉండాలి,
నేను ధైర్యంగా నిలబడాలి, ప్రభు కొరకు నేను బాగా పనిచేయాలి, బాగా పాటలు పాడాలి, బాగా ప్రార్థించాలి, బాగా ప్రభు సన్నిధిలో ఉండాలి, పెందల కడే ఉండాలి, ప్రభు పని నేను చెయ్యాలి అనుకుంటావే, వెంటనే నీకేం స్టార్ట్ అవుతుందో తెలుసా? శోధన స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎంతగా బలపడాలనుకుంటావో అన్ని ఆటంకాలు కనబడతాయి, ఎంతగా స్థిరపడాలనుకుంటావో అన్ని ఇబ్బందులు కనబడతాయి, ఎంత ప్రార్థన చేయాలనుకుంటావో అంత ప్రార్థనకి ఆటంకాలు వచ్చేస్తాయి. శోధన అంటే అదే. అందుకే అంటాడు చూడండి, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధన, వింటున్నారా? ఏ శోధన అండి? నానా విధములైన శోధన. ఆ శోధన ఎలాగుంటుందంటే, నువ్వు ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా కావాలని ఏ తప్పు ఎవరు చెయ్యరు. ఏ వ్యక్తి కూడా తన జీవితంలో నేను తప్పుదస్తురాలుగా ఉండాలి, తప్పుడోడుగా ఉండాలని అనుకోరు. ఎందుకు అలాగ అయిపోతున్నారని అంటే, బాగా వినాలి, శోధకుడు శోధిస్తున్నాడని అర్థం. అంటే నేను చెయ్యాలని నాకు లేదు, కానీ చెయ్యాలనే ప్రేరణ నాలో కలిగించేవాడు ఒకడున్నాడు. మన జీవితాల్లో ఎప్పుడు కూడా రెండు తర్జన పచ్చులు జరుగుతూ ఉంటాయి. చూడండి, గలతీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగ మాట్లాడుతున్నాడు. గలతీ పత్రికలో చక్కని వివరణ తెలియజేస్తూ ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు. చూడండి, 5వ అధ్యాయంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చదువుదాం చూడండి ఒకసారి. 13 వచనం చదువుదాం. 5:13 సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు, ఏ క్రియలకు? నువ్వు స్వతంత్రుడివి. సర్వసాధారణంగా ప్రతి మనిషి శోధనకి ఎలా పడిపోతాడంటే, నా ఇష్టం, నేను ఎలాగైనా ఉండొచ్చు, నేను ఎలాగైనా తిరగవచ్చు, నేను ఏమైనా చెయ్యొచ్చు, ఎందుకంటే నాకు అదుపు ఆజ్ఞ నన్ను పెట్టేవాడు ఎవడో లేడు, నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అని ఎప్పుడైతే అనుకుంటాడో మనిషి, ఆ మనిషట శరీర క్రియల్లో పడిపోతాడట. ఉదాహరణకి చెప్తాను, నా పైన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మళ్ళీ అర్థమేలా చెప్తున్నాను, మనసు పెట్టండి. అందరికీ వందనాలండి, కొంచెం గట్టిగా చెప్పండి. నాకంటూ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, ఖచ్చితంగా నా పైన అధికారం ఉంటాడా ఉండడా? గట్టి చెప్పండి. అధికారికి నేను లెక్క చెప్పాలా వద్దా? గట్టి చెప్పండి. చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తాను? టయాన్ని పాటిస్తాను, లెక్క ప్రకారం ఉద్యోగానికి వెళ్తాను, లెక్క ప్రకారం పనిచేస్తాను. నన్ను అడిగేవాడు ఉన్నాడు, నన్ను తిట్టేవాడు ఉన్నాడు, నాకు అధికారం ఇచ్చినవాడు కూడా ఉన్నాడు. ఒకవేళ నేను సరిగా చెయ్యకపోతే వీడు నన్ను తీసేస్తాడు, నా మీద చర్య తీసుకుంటాడు అనే భయం నీకు ఉంది. కాబట్టి అదుపాజ్ఞలో బ్రతుకుతావు. అదే నా ఇష్టం, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, నా ఇష్టం వచ్చినప్పుడు ఉండొచ్చు, నా ఇష్టం వచ్చినట్టు నేను చెయ్యొచ్చు అని ఎప్పుడు అనుకుంటావంటే, నీ పైన అధికారి లేనప్పుడు. నువ్వేమనుకుంటావు చెప్పనా? నేను స్వతంత్రుణ్ణి, నా ఇష్టం అనుకుంటావు. నీ ఆత్మీయ జీవితం నీకు స్వాతంత్రం ఇచ్చింది, కానీ నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. బాగా వినాలి. నేను దేవునిలో ఉన్నానంటే నేను ఎవరి కోసం బ్రతకాలా? కొంచెం గట్టి చెప్పకూడదా? అనే కదా 66 పుస్తకాలు మన చేతుల్లో పెట్టి ఆయా సందర్భాలలో మనకు కుడికలిచ్చి ఇలాగ పునరుద్ధాన దినాన్ని కలుసుకొని వాక్యం ధ్యానం చేస్తూ వాక్యం నేర్చుకుంటున్నామంటే అర్థమేంటో తెలుసా? నేను నా ఇష్టం వచ్చినప్పుడు బ్రతకడానికి కాదు. ఒక్క మాట అంటానేమనుకోకండి. కుటుంబంలో తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. నా తండ్రి మాట వినాలి, నా తల్లి మాట వినాలని పిల్లలు అనుకోకపోతే పిల్లల బ్రతుకులు ఇష్టానుసారంగా మళ్ళీపోతాయి. తల్లిదండ్రులు పిల్లలను అదుపు చేయాలి. పిల్లలు తల్లిదండ్రులకు లెక్క చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, ఏం చేస్తున్నావో, ఎక్కడున్నావో పిల్లలారా మీ తండ్రులకు తల్లులకు సమాధానం చెప్పాలి.
అలా చెప్పని పరిస్థితుల్లో పాపములో పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. సరదాగా చూస్తాకి వెళ్ళిందట దేనా, డాడీ అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను, నేను చూసి వస్తానని కొంతమంది కన్యకలు వేసుకుని వెళ్ళిందట. ఏమైంది? ఆ దేశపు రాజుగారి కుమారుడు చూశాడు, అమ్మాయి చాలా బాగుందనుకున్నాడు, పాడు చేసేసాడు. ఆ అమ్మాయిని చెరిపేశాడు. శీలాన్ని పోగొట్టుకొని చెడిపోయిన పరిస్థితుల్లో ఇంటికి వస్తే ఏం చేయాలి అర్థం కాక తండ్రి సతమతం అయిపోతున్నాడు యాకోబు. ఈ లోపల మళ్ళా ఆ చెరిపేసినోడే మనస్సు నెమ్మది చేసుకొని, నేను తప్పు చేశాను, ఆ అమ్మాయి అందంగా ఉంది, నేను శరీరాన్ని చంపుకోలేక పాడు చేశాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అవకాశం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ యాకోబు దగ్గర కౌరు పట్టుకొచ్చారు. అప్పుడు యాకోబు అన్నలు పిలిచి, ఒరే అబ్బాయి, చెల్లి విషయం ఇలా జరిగింది, ఏం చేద్దాం అంటే, ఇద్దరు అనిలు అన్నారు, చేసేద్దాం, చేసే ముందు ఒక కండిషన్ పెడదాం. ఏంట కండిషను? మేము యూదులం, మీరేమో అన్యులు, మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలంటే మీరందరూ సున్నతి చేయించుకోవాలని చెప్పి ఒక ఆప్షన్ పెట్టి, వాళ్ళందరూ సున్నతి చేసిన సమయంలో బాగా వినండి, ఈ అన్నయ్యలిద్దరూ ఏకమయ్యి వాళ్ళ దేశం మీద పడి మొత్తం ఆ ఊళ్ళో వాళ్ళ అందరు మగవాళ్ళందరినీ చంపేశారు. ఏమన్నా అర్థమైందా మీకు? అమ్మాయి చేసిన పనికి కుటుంబ పరువు పోయింది. బాగా మనసు పెట్టండి. అన్నీలు ఏమైపోయారు తెలుసా? హంతకులైపోయారు. అక్కడ రాజుగారి కొడుకు చేసిన పనికి వాళ్ళ రాజ్యంలో పురుషులందరూ చచ్చిపోయారు, చంపబడ్డారు. అంటే ఒక వ్యవస్థే పాడైపోయింది. శోధన ఎందుకంటే నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. శోధన అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు చెయ్యాలని. చూడండి, వాడు చూశాడు, అర్థమయ్యేలా చెప్తాను. ఒకరోజు యుద్ధం జరుగుతుంది, దావీదు గారు మేడపైకి ఎక్కాడు. యుద్ధం జరుగుతుంటే రాజుగారి పని ఎలా ఉండాలా? మన సైనికులందరూ యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం ఎలా జరుగుతుందో, అయ్యో అక్కడ ప్రజలు ఎలాగున్నారో, మన సైనికులు ఎలాగున్నారో అని ఆలోచిస్తే అసలు నిద్ర పడుతుందా ఎవరికైనా? చెప్పండి, నిద్ర పడద్దా? పట్టదు కదా. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళకి ఊరికనే అవకాశం వల్ల చంద్రబాబు నాయుడు గారు 3 గంటలు 4 గంటలు పడుకుంటాడట. ఈ వయసులో కూడా 3 గంటలు 4 గంటలు పడుకుంటాడట రాత్రుల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధ్యానం చేస్తాడట తెల్లవారుజామున 3:30కు లేచి. అంటే ఒక్కొక్క వ్యక్తి ఉన్నతంగా ఎదగడానికి వాళ్ళ దగ్గర ఏదో మంచి గుణగణాలు, క్వాలిటీస్ ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అదే చెప్తున్నాడు చూడండి గలతీ పత్రికలో. మళ్ళీ చదువుదాం చూడండి, 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను, నా ఇష్టం, నేను స్వతంత్రుణ్ణి, నేను బాగున్నాను, నేను ఎదిగాను అంటే కుదరదు నాయనా. మీరు ఆత్మీయంగా ఉండాలి. ఎందుకనంటే ఆత్మీయ స్థితి ఎందుకు కావాలంటే శోధనలో పడిపోకుండా, శరీర క్రియల్లో పడిపోకుండా నీ ఆత్మీయ జీవితం నువ్వు కట్టుకోవాలంటే ఎలా ఉండాలో కింద వచ్చి చెప్తాడు చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమైతే నిశ్చయింతురో వాటిని చెయ్యరు. ఇది చెయ్యాలి అనుకుంటావట. అమ్మ అందరికి వందనాలు. శోధన అంటే అర్థమవుతుందా? ఈవేళ నేను ఇలాగ మంచిగా ఉండాలి, ఉపవాసం ఉండాలి, రేపు పొద్దున్న శుక్రవారం ప్రార్థన చేసింది ఉపవాసం ఉండాలి అనుకుంటావు. ఆ రోజునే పక్కింట్లో మసాలా కూర, కోడి మాంసం వాసన వస్తుంది. ఇప్పుడు ఏమవుద్ది? అలా సీరియస్గా ఉన్నారేటండి. ఏమవుద్ది? నీ ధ్యానం కాస్త అర్థం కాలేదా? వాసన వైపు మళ్ళింది. ఇదేంటి? శోధన. మీకు అర్థమై కట్టలో చెప్తున్నానండి, మీకు అర్థమై భాషలో చెప్తున్నాను. ఇదేంటి? శోధన. నువ్వు అనుకున్నది కాదు, నువ్వు బలంగానే ఉండాలనుకున్నావు.
కానీ పక్కన ఫోర్స్ జరుగుతుంది. నా జీవిత ప్రయాణంలో అందరూ వాక్యం చెప్తున్నారు, ప్రభు నాకు వాక్యం లేదని వాక్యం కొరకు ప్రార్థన చేసేవాడిని. ఎలాంటి ప్రార్థన తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ఉపవాసం ఉండాలి. నాకున్న హ్యాబిట్ ఏంటి? ప్రొద్దుటే లెగను, 8-9 గంటలు లెగిస్తాను. 9 గంటలు తీసేస్తే 10, 11, 12, 1 గంట, 2, 3, ఎన్ని గంటలు ఉంటుంది? 5 గంటల లెక్క. ఈ లోపల ముఖం కడుక్కొని నెమ్మదిగా మందిరంలోకి వచ్చేవాడిని. 11 ప్రార్థన చేసుకున్నాను, 12 ప్రార్థన చేసుకున్నాను, 1 గంట ప్రార్థన చేసుకున్నాను. నా టైం ఎంత? మధ్యాహ్నం 3 గంటలకి. 12 నుంచి టైం నడిచేది కాదు, టైం వెళ్ళేది కాదు. ప్రార్థన ఇలాగా కరెక్ట్గా 12 నుంచి 3 గంటల్లో 3 పెద్దములు అలాగా పైకి వెళ్ళి చిన్నములు 3 దగ్గరికి వచ్చి ఇలా ఉండగానే రెడీగా ఉండేది నాకు ఇక్కడ. ఏంటది? అది మామూలుది కాదు, మళ్ళీని 4-3 వెరైటీలతో రెడీగా ఉండి పెట్టి ఇక్కడ రెడీగా ఉండేది. ఇప్పుడు ధ్యాస 12 నుంచి నా ధ్యాస దేని మీద తిరిగింది? మీకేమైనా అర్థమైందా? మీకేమైనా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నా మైండ్ ఎటు తిరుగుతుంది? అదే శోధన అంటే. ఆత్మీయంగా ఆరంభించి ఆత్మీయంగా బలపడాలని ప్రయత్నంలో ఉపవాసం ఉన్నటువంటి నేను 12 తర్వాత ఏం పెట్టుకున్నాను? 3 గంటలు తినేద్దామని పెట్టుకున్నాను. ఇప్పుడు నా మైండ్ అంతా దేని మీద తిరిగింది? 3 గంటల వైపే తిరిగింది. పైగా కరెక్ట్గా నేను 3 గంటలుగా లేవగానే రెడీగా ఉండాలా. మామూలుగా తిన్నాం, మీ అందరికి తెలుసో తెలీదో, చితక తినేసేవాడిని. 10 రోజులు మీటింగ్ కట్టాను, ఉపవాస కొట్టాలి, ఉపవాస గుడికిలవే. 10వ రోజున నిజంగా 7 రోజులు బాగా చేశాను, 3 రోజులు అసలు ఏం తినలా. 3వ రోజు రాత్రి జమ్ముపట్నం సంఘం అన్నారు, అయ్యారు మీకోసం నేను ఇది చేస్తాను. 4 వెరైటీ కర్రీలు ఒక్కొక్కళ్ళు వండుకొచ్చేసారు. ఒకళ్ళు భోజనం తెచ్చేసారు, అంటే ఒకళ్ళు వైట్ రైస్, ఒకళ్ళు బిర్యానీ తెచ్చేసారు. ప్రసంగం ఇక్కడే మందిరంలో అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందంటే 10వ రోజు మీటింగు వాళ్ళు తెచ్చేసి అక్కడ పెట్టారు క్యారేజీలో. ఇక్కడ ప్రసంగం, ఇటు వాసన, ప్రసంగం. 3 రోజులు ఉన్నానుగా. ఇప్పుడు ఏమైపోయిందంటే స్పీడ్గా చెప్పేసి మీరు వెళ్ళకుండానే మీకు ఎవరికి తెలియదు గవ్వాళ్ళ నాళ్ళ దగ్గరుండి వాళ్ళ ప్రేమతో 4 వెరైటీలు వేసి పెట్టారు. అన్ని వెరైటీలు ఏది కాదనకుండా లోపలికి గింటేశాను. గింటిన తర్వాత కారు ఎక్కేటప్పుడు నెమ్మదిగా ఇక్కడ ఏదో నొప్పి స్టార్ట్ అయ్యింది. ఆ నొప్పి మామూలు నొప్పి కాదు. మా ఓడు కారు తోలుతుంటే వాడిని తిట్టాను, రే నన్ను చంపేసేలాగున్నావు రోయ్, నొప్పి ఆపుకోలేకపోతున్నాను రోయ్ అని నన్ను తిన్నగా. ఆ రోజు ఆదివారంతో లాస్ట్ కాబట్టి హాస్పిటల్స్ లేవు. వెతగ్గా తిరిగ్గా నాకు తెలిసిన డాక్టర్ ఫోన్ చేస్తే ఆడు నేను లేనని ఆడు చెప్పాడు. ఏం చేయాలి? నన్ను తీసుకెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో, ఎక్కడది రాయల్ హాస్పిటల్లో బాడైతే 4 పోట్లు పొడిచాడు. తెల్లవారుజాము 5 గంటలకి సర్దుకుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కుదురుగా తినవచ్చు కదా, పోనీ మామూలుగా ఆగొచ్చు కదా, కంగారు ఎందుకు? వేసేయండి అమ్మా అని వేసే తాగిందా? శోధన. కొన్నిసార్లు టెంప్టేషన్, ఎదుట మనం ఏదో చేసేయాలనే ప్రయత్నం ఏం చేస్తుంది? మనల్ని బలహీనమైన పరిస్థితి తీసుకెళ్తుంది. చాలా విలువైన పాఠం అండి. నేను చాలా మంచి విషయాలు మీకు మహాదేవుడి ద్వారా కృపను బట్టి, ఆత్మదేవుని సహాయాన్ని బట్టి నేర్చుకునే భాగ్యం ఇచ్చుగాక. శోధన అంటే నువ్వు చెయ్యాలని నిన్ను ఫోర్సు చేసే స్థితికి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు చెయ్యాలనుకోవు, కానీ నీకున్న ఆశ, నీకున్న కోరిక ఆ స్థాయికి తీసుకువెళ్తుంది. నాకు తెలుసు చాలామంది ఎవరు చెడిపోవాలని కోరుకోరండి. నా జీవితం ఎలాగ అయిపోవాలి, నా బ్రతుకు ఎలాగ అయిపోవాలని ఏ పురుషుడు అనుకోడు, ఏ స్త్రీ అనుకోదు, ఏ బిడ్డలు అనుకోరు. అయితే అలాగూ ఫోర్సు చేసేవాడు ఒకడున్నాడు.
శోధన ఎందుకు వస్తుంది? శోధించేవాడున్నాడు గనక. వినాలి, ఎవరున్నారు? శోధించేవాడు. ఎవరా శోధకుడు? అపవాది. మనకు తెలుసు. ఒకసారి మాట చదువుతారా? మత్తయి సువార్త 4:1. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, చాలు నాన్న. ఎవరు వచ్చారు? శోధకుడు. వినండిరా, ఎవరు? శోధకుడు. అంటే శోధన సహించువాడు ధన్యుడన్నాడే. దాని డెప్త్లకు ఇంకా తీసుకెళ్ళి మీరు మనసు పెట్టాలా. శోధన అంటే అర్థమయ్యేలా చేసుకున్నాం. శోధన అంటే నీకు తెలియకుండా నీవు ఎదుట ఉన్నటువంటి వాటిని బట్టి ఫోర్స్ చేయబడ్డం, ప్రేరేపించబడటం, లేదా ఆకర్షించబడటం, లేదా కోరికను చంపుకోలేక ఆ కోరికకు లోబడిపోవడం. అందుకే చాలాసార్లు పాడము ఈ పాట, ఓ మనసా నా మనసా శోధనలో పడి వేదనతో ఉన్నావా అని పాటలో, శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు. ఏమేశాడు? గాలం వేశాడు. హబక్కుకు ప్రవక్త రాశాడు ఈ మాటలో, శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు. ఎర చూపించి భ్రమ చూపించి, ఎర్ర చూపించి భ్రమ. వినాలి మీరు, ఎర్ర చూపించాడట, భ్రమలకు తీసుకెళ్ళాడట. అదే శోధన. ఎర్ర వేశాడు, భ్రమలోకి తీసుకెళ్ళాడు. భ్రమలోకి వెళ్ళావంటే కారణం ఏంటో తెలుసా? నువ్వెక్కడున్నావు తెలుసా? హెబ్రీ పత్రిక దయచేసి మాట జ్ఞాపకం చేసుకుందాం. నన్ను భ్రమలోకి ఎందుకు తీసుకువెళ్తున్నాడు అంటే మనం ఎక్కడున్నావో చెప్తున్నాడండి. ఆ మాట మనం చదువుదాం, చూడండి. హెబ్రీ పత్రిక 3:15. 3:15. కఠినపరచు. మళ్ళీ 11 చదువుదాం. నేడు మీరు ఆయన శబ్దం వినని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక. ఏటది? అందరు నాతో చెప్పండి. పాపము వలన, సౌండ్ పెంచి చెప్పరాదా? పాపము వలన కలుగు భ్రమ చేత. అంటే ఏ భ్రమ? పాపము వలన కలుగు భ్రమ. ఇప్పుడు శోధకుడు నిన్ను ఎక్కడ తీసుకువెళ్తున్నాడు? పాపానికి. ఎలాగున్నా భ్రమలో పెట్టి. అందుకే రాస్తాంటాడు, శోధకుడైనా సాతాను నీకు గాలం ఎర చూపించి నిన్ను చిక్కించాడు. ఎర్ర చూపించి భ్రమ చూపించి నేనేం చేశాడట? చిక్కులు పెట్టేశాడట. చివరకు నిన్ను బానిస చేసి, చివరకు మనల్ని ఎలా మార్చేశాడట? బానిసలుగా. మనసు పెట్టండి ప్లీజ్. ఎలా మార్చాడు? బానిస. చివరకు నిన్ను బానిస చేసి విజయ గర్వంతో ఆ శోధనకు నలిగిపోయేటట్లుగా, శోధనలో పడిపోయేటట్లుగా భ్రమలోకి తీసుకెళ్ళి, పిల్లలు, యవన బిడ్డలు, యవనస్తులారా, తల్లులారా, చెల్లులారా, అక్కలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈవేళ భ్రమలోకి వెళ్ళిపోతున్నాం. మనం భ్రమలోకి వెళ్ళిపోతున్నాం. ఒక ప్రత్యేకమైన భ్రమలోకి మనము దిగజారిపోతున్నాం. మన స్థానాలు మర్చిపోయాం, మన పరిస్థితిని మర్చిపోయాం. అరే, మన పౌరువు, మన పరువు, మన ప్రతిష్ట, మన గౌరవం అనే పదాలకు అర్థం లేని స్థాయికి వచ్చాం. నన్ను క్షమించండి. శోధన, లోకపరమైన శోధన ఉంది, ఆత్మీయ జీవితంలో కూడా ఏముంది? శోధన ఉంది. కొన్ని కుటుంబాలు నాకు గుర్తొస్తున్నాయి ఈ మధ్యలో. అప్పుడప్పుడు ఫోన్ చేసి,
అయ్యా నా భర్త కొరకు ప్రార్థన చేయండి అయ్యా, నా భర్త ప్రార్థనకు రావట్లేదయ్యా, ప్రార్థన అంటే ఇష్టపడడం లేదయ్యా, అయ్యా నా భార్య కొరకు ప్రార్థన చేయండి అయ్యా, నా కొడుకు కొరకు ప్రార్థన చేయండి అయ్యా, నా కూతురు కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఆ మధ్యకాలంలో నేను మీటింగ్కి వెళితే ఒక కుమార్తె, చిన్న కుమార్తె, నేను మర్చిపోలేకపోతున్నానండి. ఆ బిడ్డ నా ఎదురుకు వచ్చి అంటుంది, మా డాడీ మమ్మీ కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు? మా డాడీ మమ్మీ వాళ్ళు రావట్లేదు, నన్ను వెళ్ళనివ్వడం లేదండి. మా డాడీ మమ్మీ ఇద్దరు కలిసి రావాలని ఉంది. ఒక చిన్న బిడ్డకు ఆశ. ఎందుకని? ఆత్మీయ జీవితాలు బలంగా లేవంటే శోధకుడి మధ్య పడిపోయాం. శోధకుడు మన చుట్టూ ఉన్నాడు, వాడు శోధిస్తున్నాడు. ఆత్మీయంగా నువ్వు బలపడకుండా, ఆత్మీయంగా నువ్వు స్థిరపడకుండా, ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా, ఆత్మీయంగా నువ్వు ఉండకుండా లేనిపోని భ్రమలోనికి నిన్ను తీసుకెళ్ళిపోయాడు. వాడు నిన్ను చిక్కులు పెడుతున్నాడు, నీకు అర్థం కాలేదు. అందుకే చిక్కుల్లోకి వెళ్తున్నావన్నా, భ్రమలోకి వెళుతున్నావన్నా, మరొక ఫోర్సులకు నువ్వు వెళ్తున్నావన్నా, నీ వెనుక ఉన్నది ఏంటో తెలుసా? శోధకుడు ఉన్నాడు. శోధకుడు ఉన్నాడు అంటే ఆ శోధకుడుకు నువ్వేమిచ్చావు చెప్పనా? చోటిచ్చావు. యాకోబు పత్రికలు అంటాడు, 4వ అధ్యాయంలో అంటాడు, అందరు సౌండ్ పెంచండి, అపవాదికి సౌండ్ పెంచి మాట్లాడండి, అపవాదికి చోటు ఇవ్వకుడి. ఏమి ఇవ్వకూడదట? మన గృహాలలో, మన జీవితాలలో, మన ఇళ్లలో చోటు ఇవ్వకూడదట. చోటు ఇవ్వకూడదట, అవకాశం ఇవ్వకూడదట. చెడిపోయిన ఈ లోకంలో, పాడైపోయిన ఈ లోకంలో, పడిపోతున్న ఈ లోకంలో వద్దు, అవకాశాన్ని ఇవ్వద్దు. ఎందుకంటే అందుకొరకు కాదు నీ జీవితం. యాకోబు గారు నిజంగా నేను ఉదయం కూడా ధ్యానం చేశాను. ఎంత అద్భుతం అంటే, ఈ మాటలు రాసినోడు ఒకప్పుడు యేసయ్యకు విరోధకరమైనోడు. అతని జీవితాన్ని గురించి మనం వింటాం. ఎందుకు రాశాడో, ఎలాంటోడు ఎలాగ మార్చబడ్డాడో, ఎలాంటి వాడు ఎలాగున ప్రభు కొరకు నిలబడ్డాడో, ఎలాంటి వాడు ఎలాగున ప్రభు కొరకు చనిపోయాడో చరిత్ర పుటల్లో చదువుతుంటే అద్భుతమైన పాఠాలండి. గమనించండి, శోధన అంటే నీవు టెంప్ట్ అవుతున్నావు, టెంప్ట్ చేయబడుతున్నావు, ఫోర్స్ చేయబడుతున్నావు, ఆకర్షించబడుతున్నావు. శోధన అంటే నేను ఇది చెయ్యాలి అనే మనసులోకి నేను తీసుకెళ్ళడం. బాగా అర్థమేలా చెప్పనా? సినిమాకి వెళ్దాం రారా, వద్దురా మా నాన్న కొట్టేస్తాడు రా, నేను రాను. పర్లేదురా, మీ నాన్నకి ఏదోటి చెప్పిరా, మీ అమ్మకు ఏదోటి చెప్పిరా, రానురా, రారా, రానురా, రారా, రానురా, రారా, 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 చివరికి ఎక్కడ తీసుకెళ్తా తెలుసా? డబ్బులు కూడా నేను పెట్టుకుంటాను, రారా. ఇప్పుడు ఎక్కడికి పోయాడు? డబ్బులు కూడా నేను పెట్టుకుంటాను, చెప్పలేటండి. ఇప్పుడు పడిపోయాడా? నిజానికి వెళ్దామనుకున్నాడా? ఎవరు కొడతారన్నాడు? మా నాన్న. ఇప్పుడు డబ్బులు కూడా పెడతారనేసరికి ఇప్పుడు ఎవరు గుర్తులేరు? నాన్న లేడు, ఎవరు గుర్తులేదు, అమ్మ లేదు. ఇప్పుడు ఏమయ్యాడు? ఫోర్స్ కావాలని చేయడు. ఒకసారి నా జీవితంలో కూడా మీకు చెప్పాను అనుకుంటున్నాను. నేను ఇక్కడే పచ్చారి వారి కుటుంబం ఉండేది. సత్యబాబు నాకు ఆయన ఉండేవాడు. నరసింహమూర్తి, సత్యబాబు వీళ్ళంతా మేమంతా కలిసి ఫ్రెండ్స్. పక్కన ఇల్లు కదా. మా ఇంట్లో డబ్బులు తీసేసాను, 16 రూపాయలు. ఇంట్లో డబ్బులు, చందా డబ్బులు తీసేసాను, 16 రూపాయలు తీసేసి ఏం చేశాను? 7 నలుగురిని వేసుకొని సినిమాకి వెళ్ళిపోయాను, ఖర్చు పెట్టేశాను. సాయంకాలం మళ్ళీ వచ్చేసిన తర్వాత 16 రూపాయలు ఇంకా డబ్బులు ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాట్నీ అయిపోయిన తర్వాత వచ్చేసాం, తెగ తినేసాం మళ్ళీ ఇంటి దగ్గర. సరే మళ్ళీ వెళ్ళిపోదాం అనుకొని ఇంటి దగ్గర వంకెడుతున్నాను, హాస్టల్ ఉంది అది ఉందని. ఈ లోపల కుదురు ఉండకుండా ఆడేం చేశాడంటే, ఎరా టైం అయిపోతుంది కదా, స్టార్ట్ అయిపోద్ది రా అన్నాడు.
స్టార్ట్ అయిపోద్దిరా అన్న మాట నాన్నగారి చెవిలో పడిపోయింది. అమ్మగారేమో 16 రూపాయలు ఎక్కడ ఇట్టాను, 16 రూపాయలు ఎక్కడ ఇట్టాను, అమ్మగారి పనులు అమ్మగారు ఉన్నారు. అమ్మగారు అప్పటికే 4 గంటలు చెతుక్కున్నారట మన తెలదో. ఇప్పుడు ఉన్నవాడు సినిమాకి టైం అయిపోతుందిరా అన్నాడు, స్టార్ట్ అయిపోతుంది అన్నాడు అన్న మాట పడిపోయి వీడికి సినిమా డబ్బులు ఎక్కడ వచ్చాయని ఎంక్వైరీ వచ్చింది. ఎంక్వైరీ మామూలుగా ఉండదుగా, ఈ పంట ఆసిపోయింది. ఆసిపోవడంతో నెమ్మదిగా మనమే దొంగతనం చేసామండి నాన్నగారండి అన్నాం. అప్పుడు బాగా ఇడ్లీ దోశ అన్ని వెరైటీలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఉదయమేమో సినిమాకి వెళ్దామన్న మాట నన్ను ఫోర్స్ చేస్తే ఆ సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఎలా వస్తాయరా అన్న మాటలో నన్ను ఎక్కడ తీసుకెళ్ళింది? దొంగతనం దాకా తీసుకెళ్ళింది. ఇప్పుడు నేను కావాలని చేశానా, ఎదుటి వాడిచ్చిన సలహాను బట్టి అంటే దొంగతనం చేయమని అనలా, సినిమాకి వెళ్దాం. ఇవన్నీ నేను న్యాచురల్గా చెప్తున్నాను. కానీ మీ జీవితాల్లో కూడా మీరు నేను కావాలని చేసింది కాదండి అని ఏడ్చిన రోజులు ఉంటాయి. నేను అనుకోలేదండి బాబు, పొరపాటున జరిగిపోయిందండి అన్న రోజులు కూడా ఉంటాయి. నేను కావాలని చేయలేదండి బాబు, అనుకోకుండా పడిపోయానండి బాబు అన్న రోజులు ఉంటాయి. శోధన అంటే ఇది. శ్రమ అంటే ఆ శోధన వెనకాల శ్రమ ఉంటుంది, ఆ శోధన వెనకాల ఆపద ఉంటుంది, ఆ శోధన వెనకాల అవమానం ఉంటుంది. అందుకే శోధన అంటే ఏంటో మనకు అర్థం కావాలి. శోధన అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఆ శోధన ఎక్కడ ప్రారంభమవుతుందో చెప్పేశాడు భక్తుడు. అందుకే ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా, ఓ మనసా శోధనలో పడి వేదనతో ఉన్నావా? ఓ మనసా, మనసును శోధనలోకి తీసుకెళ్ళావా? ఆ శోధనలో పడి జరగరాని నేరం జరిగిపోయిన తరువాత వ్యాధుల్లోకి వెళ్ళిపోయావా? అది తట్టుకోలేక అవమానం భరించలేక చివరికి నిన్ను నువ్వే పతనం చేసుకొని చావు వరకు కూడా వెళ్ళిపోతున్నావా? ఇలా మనసు పెట్టండి. లోక సంబంధమైన శోధన కొరకు మీకు జ్ఞాపకం చేశాను. లోక సంబంధమైన శోధన కొరకు. ఆ శోధన ఎలాగొస్తుందంటే ఎవడో ఒకడున్నాడు మనల్ని ఫోర్స్ చేస్తున్నాడు. ప్లీజ్, వాడు ఫోర్స్ వలన మనం ఏ స్థాయికి వెళ్ళిపోయామంటే చెయ్యరాని కార్యాలు చేసే స్థాయికి వెళ్ళిపోయాం. అవమానకరమైన పరిస్థితికి వచ్చేసాం. అందుకే శోధన నీకు అర్థం కావాలి. ఇక ఆత్మీయ జీవితంలో కూడా అడుగు పెడతాను. ఆత్మీయ జీవితం కూడా శోధన ఉందా? ఉందే. బలంగా నిలబడాలనుకుంటావు, ప్రార్థనలో ఉండాలనుకుంటావు, పాటల్లో ఉండాలనుకుంటావు, ప్రభు పనిలో ఉండాలనుకుంటావు, స్థిరంగా బలంగా ఉండాలనుకుంటావు. నీ ఇంటే ప్రారంభమవుతుంది. నీ భర్తను బట్టో, నీ భార్యను బట్టో, నీ బిడ్డలను బట్టో, నీ కూతురును బట్టో, నీ కొడుకును బట్టో, నీ అత్తగారిని బట్టో, నీ తల్లిని బట్టో ఏదో రకమైన ఏదో ఒక విధానంలో నీకు శోధన ఆరంభము అయిపోతుంది. ఆత్మీయ జీవితాలు బలంగా ఉండాలంటే మనకు ఎదురవుతున్న వాటిని గమనించాలా. అందుకే ఒక్క మాట రాశాడు చూడండి, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు మహాశయుడు తెస్సలోనికైలో ఉన్న సంఘానికి ఇలాగ మాట్లాడుతున్నాడు. దయచేసి 3వ అధ్యాయము 5వ వచనం, 3:5. ఇందుచేత మేమును నేనును ఇకను సహింపజాలక శోధకుడు ఒకవేళ, ఏమండి మనసు ఎలా పెట్టండి ప్లీజ్. మళ్ళీ చదువుదాం చూడండి, మళ్ళీ చదువుదాం. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాస వ్యర్థమైపోవునేమో అనియు మీ విశ్వాసము తెలుసుకొనవలనని. అయ్యా, మీ విశ్వాసము ఎలా ఉందో మాకు తెలియాలి.
మీరు శోధనలో పడిపోతారేమో, మీరు శ్రమలో పడిపోతారేమో. మొన్న జంబుపట్నంలో మంచి సాక్ష్యం విన్నానండి. ఏంటి సాక్ష్యం తెలుసా? వచ్చారుగా మొన్న. ఆమె పరిస్థితి తారుమారైపోయింది, చాలా బలహీనపరచబడింది. భర్త చనిపోయాడు, పిల్లలు పెరుగుతున్న టైంలో శ్రమలకు వెళ్ళిపోయింది, కష్టములకు వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన ఆ బిడ్డ కొరకు ఎదుటిగా ఉన్న ఆవిడ, ప్రక్కన ఉన్నవావిడ, ఆ ప్రక్కన ఉన్న ఆవిడ ఆత్మీయులైనటువంటి వీళ్ళట దగ్గరికి వెళ్ళి ఆమెను బలపరిచారట. ధైర్యంగా ఉండు, నేను పర్వాలేదు, ప్రార్థన మానకు, ప్రభు కొరకు నిలబడిని చేరదీసి భోజనం పెట్టి ఆదరించి మంచి మాటలు చెప్పి పడిపోకుండా నిలబెట్టారు. శోధనలు వస్తాయండి, ఆదరించే వాళ్ళు ఉండాలి. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. భర్త శోధనలో పడిపోతే కక్ష సాధించుకో, ఎలాగోలా నెమ్మదిగా ధైర్యం ఇచ్చి కాపాడుకో. భార్య శోధనలో పడిపోతే సాధించకో. సాధించడం అందరూ చేసే పని, నీకు ఆ పిలుపు కాదు. నువ్వు ఆత్మీయురాలివి, మందిరంలో ఉన్నావంటే, రక్షించబడ్డావంటే నీకో పేరు ఉంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవంతురాలుగా ఉండాలి భార్య, జ్ఞానవంతురాలుగా ఉండాలి భార్య. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క, చెప్పండి, దానం. సుబుద్ధి కలిగి ఉండాలి. మళ్ళీ రిపీట్ చేస్తాను, గుణవంతురాలుగా, జ్ఞానవంతురాలుగా, సుబుద్ధి కలిగిన భార్యగా కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను. ఏం అద్భుతం అండి బాబు, ఏం అద్భుతం. భర్తకు లేదా, భర్తకు ఇచ్చాడు. భర్త కూడా ఏం చేయాలో చెప్తున్నా చూడండి. పేతురు పత్రికలో ఒక మాట, 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, ప్లీజ్, 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమను కృపా వరములో మీ భార్యలు మీతో ఏమై ఉన్నారు, పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ ఏమాటండి, బలహీనమైన ఘటమని ఎరిగి భార్యని ఏం చేసి, పిలుపు, సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు. ఏం చెప్పున అంటే భర్తకు కూడా ఏం కావాలా, జ్ఞానం కావాలా. భార్యకు కూడా ఏం కావాలా, చెప్పండర్రా, జ్ఞానం కావాలా. జ్ఞానము, సంసారానికి జ్ఞానం కావాలి, సంఘములో కూడా జ్ఞానం కావాలి, కుటుంబంలో కూడా జ్ఞానం కావాలి. ఒకరొకరు శోధనలో పడిపోకుండా ఆ బిడ్డలు కాపాడుకొని, భర్తను కాపాడుకొని, భార్యను కాపాడుకొని, కుటుంబాన్ని కాపాడుకొని ఆ కుటుంబ వ్యవస్థ నిలబడుతుందండి, నిలబడుతుంది. అసలు మన ఆత్మీయ జీవితాల్లో ఆలోచించుకుంటే, నన్ను క్షమించండి ప్లీజ్, చాలా కుటుంబాలు సుఖంగా లేకపోవడం గల కారణం తెలుసా, కారణాలు తెలుసా? ఒకరినొకరు పట్టించుకునే వాళ్ళు లేరు, పట్టించుకునే పరిస్థితులు లేవు, ఆదరించుకునే పరిస్థితులు లేవు. ఇంకానే మీరు నన్ను క్షమించండి, కక్షలు సాధించుకునే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కుటుంబాలలో సుఖాలు ఉండవు, కుటుంబాల్లో సంతోషాలు ఉండవు. నేను చెప్తున్నాను, భర్త లేకపోయినా భార్యకు గౌరవం ఉండదు, భార్య లేకపోయినా భర్తకు విలువ ఉండదు. వీళ్ళిద్దరూ సక్రమంగా ఉంటే బిడ్డలు ఉన్నతంగా ఎదుగుతారు. వీళ్ళిద్దరూ ఏకమై బిడ్డలను కట్టుకోవాలి. కుటుంబ వ్యవస్థలు బాగుండాలంటే జాగ్రత్త సుమా. మర్చిపోకండి, వివాహం అనే బంధంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంబంధాన్ని పెట్టాడు. ఈరోజు వివాహ వ్యవస్థలు పాడైపోయాయి, బంధాలు సరిగా లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు. కారణం, శోధకుడు ఆ ఇంట నివాసం చేస్తున్నాడు. నివాసాలు ఎక్కువైపోయినాయి.
సహవాసాలు తక్కువైపోయాయి. నన్ను క్షమించండి, మన కుటుంబాలు ఆత్మీయమైన స్థితిలో బలపరచబడునుగాక. కుటుంబాన్ని బలపరుచుకోవాలా, స్థిరపరచాలా. మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, శోధన అంటే నువ్వు ఫోర్స్ చేయబడ్డా, ఉత్తేజపరచటం అంటే నీకు నువ్వే ప్రేరేపణ చేసుకోవడం, ప్రేరేపించబడటం. ఏదో చూసావు, దాని కొరకు ప్రేరేపించబడుతున్నా. నీ ఎదుట ఉన్న దాని గురించి నువ్వు ఆలోచించలేకపోతున్నావు, లేని దాని కొరకు ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నావు. అందుకేనండి కౌన్సిలింగ్ చేయడానికి మనస్తత్వ శాస్త్రాన్ని ఎరిగినటువంటి వారిని పెడతారు. అవగాహన లేకపోయిన జీవితాలు, అపార్థాలు చేసుకున్న జీవితాలు, కుటుంబాలలో సఖ్యత లేని జీవితాలు, అవి మారిపోవడం గల కారణం ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగాలు లేవు. దైవజనాంగమా, ఇప్పుడు మళ్ళా చెప్తాను. శోధన అనగా ఏం చేయబడ్డాం? ఫోర్స్ చేయబడ్డాం, ప్రేరేపించబడడం, చెయ్యాలని ఒత్తిడి తేవడం, బలవంతం చేయబడ్డం. ఇది శోధన. దానికి గల కారణం ఎవరంటే దాని వెనక ఎవరున్నారు? చెప్పాలి, ఎవరున్నారు? శోధకుడు ఉన్నాడు. చెప్పాలి, ఎవరున్నారు? శోధకుడు ఉన్నాడు. ఒక అద్భుతమైన కీ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగానండి. మరి శోధన ఎందుకు? ఇది పాయింట్. ఏమండి, శోధన ఎందుకు? అందరికి వందనాలు. శోధన ఉండాలా? ఎందుకు మరి శోధన? నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మనసు పెడితే. ఇప్పుడు లోకాన్ని విడిచిపెట్టి ఆత్మీయ స్థితిలో తీసుకొస్తాను, బాగా వినండి. దేవుడు కూడా శోధనకు విడిచిపెడతాడట. ఎందుకు అంటే శోధన ఎందుకంటే, శోధన ఎవరికంటే, శోధన ఎప్పుడంటే, శోధన ఎందుకో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. తెరవండి పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ, 5 సంగతులు ఉంటాయి. దాన్ని వివరించేస్తే టైం అయిపోద్ది అనుకుంటున్నాను నేను. అవకాశం ఉంటే దాన్ని పొడిగిస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నడుచుకొనవలెను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో. ఏమండోయ్, నోట్ చేసుకోండి. గైకొందువో లేదో అంటే అర్థం ఏంటి? అర్థం కాలేదు. గైకొందువో లేదో అంటున్నాడంటే అర్థం ఏంటి? అయ్య బాబోయ్, అనుమానం. ఎవరి మీద? దేవుడికి. చెప్పండి, ఎవరికి? దేవుడికి. ఎవరి మీద? మన మీద. అంటే దేవుడు కూడా మనల్ని ఏం చేయలేకపోతున్నాడు? నమ్మలేకపోతున్నాడండి. అమ్మా వందనాలు, కొంచెం గట్టి చెప్పండి. దేవుడు కూడా మనల్ని ఏం చేయలేకపోతున్నాడు? నువ్వు ఎలా ఉంటావో సీనుబాబు, రవి బాబు, పెద్దలో వీడికి అన్నీ ఇచ్చేది వీళ్ళు ఎలాగుంటారో, వీళ్ళు నా కోసం ఉంటారో లేదో. దేవుడట గైకొందువో లేదో అని చదువునానా, నిన్ను ఏం చేసి శోధించి. అదండి ఎందుకు శోధన అంటే, అందరు నాతో చెప్పండి, నీ హృదయంలో ఉన్నది. అమ్మ ఏంటది? హృదయం ఎక్కడ ఉందని పాట కాదు అది. ఎక్కడ ఉంటుంది? ఆడంటున్నాడు చుట్టూ తిరుగుతుందంట. పాట చుట్టూ తిరిగితే రాదు. పెళ్ళైన తర్వాత నీ చుట్టూ ఆయన చుట్టూ నువ్వు తిరగాల. మరి అంతేగా, నీకంటూ ఒక స్థితి ఉండాలిగా, నీకంటూ పరిస్థితి ఉండాలిగా. మొన్న ఒక సంఘటన జరిగింది, నేను చాలా ఆశ్చర్యపోయాను. రేపొద్దున అందరూ బాగానే ఉంటారో, మనం విరోధం అయిపోతాం. పాయింట్లోకి వచ్చేస్తాను.
దేవుడు కూడా అనుమానిస్తున్నాడటండి, ఈడు ఎలా ఉంటాడో. మళ్ళీ చదవండి ఒకసారి ఆ మాట, ఎంత అద్భుతం. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను ఏం చేయ నిమిత్తము, గట్టి చెప్పండ్రా, అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు 40 రోజుల్లో వెళ్ళవలసిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టిందండి నారాయణమూర్తి గారు. ప్రయాణం ఎంత? 40 రోజులు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు. ఎందుకట? ఈయన్ని మామూలుగా పంపేస్తే ఈయన రకం కాదంట, అందుకనట శోధించాడట. ఒకవేళ కొన్నిసార్లు నిలబడతావో లేదో నీవు శోధనలో పడ్డావంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, మర్చిపోకో. నువ్వు ఎగ్జామ్లో ఉన్నావు, ఇంత కష్టమైన నిలబడతావా? ఇంత శ్రమైన నిలబడతావా? నీ హృదయంలో ఏముందో నాకు తెలియాలి బిడ్డ. దేవుని మాట అది. నీ మనసు నాకు తెలియాలి. ఎందుకంటే మీకు అర్థం కావాలి, అసలు మన హృదయాంతరంగాలు ఎరిగినోడు ఎవరో? గట్టి చెప్పండి కదా. ఆ దేవుడికే ఏమొచ్చింది? అనుమానం. మనసు ఎరిగిన దేవుడికే మనసు తెలియలేదట. అంటే మీకు అర్థమైపోవాలా, దేవుడు కూడా మన మనసు అర్థం కావడం లేదంటే మనం ఎంత గొప్పవాళ్ళమో. అర్థం కాలేదా? ఆలోచించండి. మొదటి మాట, ఎందుకు శోధన అంటే నీ హృదయంలో ఉద్దేశము దేవునికి తెలియాలి. నువ్వు ఇలా పాటిస్తావో పాటించవో, వింటావో వినవో. రెండో సంగతి చూడండి ఒకసారి. ఎందుకు శోధన అంటే త్వరగా వెళ్ళిపోతాను. ఆదికాండం 42వ అధ్యాయం 16 వచనం. 42:16. ఆదికాండం 42:16. 42:16. ఆదికాండం అంటే ప్రకటన గ్రంథం పక్కన ఉందండి. అమ్మా, మీలో ఒకరిని పంపుడి, అయితే మీరు బంధించబడి ఉంటారో, అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో. ఏమంటే మీ మాట ఏం చేయబడద్ది? అందరికి వందనాలు. కొంచెం గట్టిగా చెప్పండి. నువ్వు పాటిస్తావో పాటించవో అని నీకు తెలుసుకోవడం కొరకు శోధన ఇచ్చాడట. రెండవది శోధన ఎందుకో తెలుసా? నీలో సత్యం ఉందో లేదో. గట్టిగా చెప్పండిరా, సత్యం ఉందో లేదో అని తెలియజేయడం కొరకు దేవుడు శోధించాడట. మళ్ళీ రిపీట్ చేస్తాను. శోధన సహించేవాడు ధన్యుడని ఎందుకన్నాడు చెప్పనా? నువ్వు పరీక్షలో ఉన్నావు. ఏంటి పరీక్ష? నువ్వు వింటావో వినవో, ఉంటావో చెప్పండిరా, ఉండవో. నాన్నగారు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు. పెద్దబురమ్మ గారు వాళ్ళకి తెలిసి ఉండాలా. అయ్యగారండి ఎప్పుడొచ్చిన సీతారాముడు గారు గుర్తుందా? ఇది ఎగ్జాంపుల్ గుర్తుండాలి మీకు కూడా. ఎప్పుడొచ్చినా మీరు ఇలా పాదాలు ఎడతంటే కనీసం టీ చుక్క కూడా పాలు దొరుకుతలేదు అయ్యగారు. ఓ పాడి దొరికితే అందంట, అమ్మ దేవుడు నీకు పాడిని ఇస్తాడురా అని ప్రార్థన చేసిన తర్వాత పాడినిచ్చాడు, పాలు వచ్చాయి. టీ చుక్క అయ్యగారు వెళ్ళినప్పుడు టీ చుక్క వచ్చింది. కాకపోతే మనిషి ప్రార్థనకు వస్తలేదు. వందనాలు. పాలు వచ్చాయి, పాడొచ్చింది, అయ్యగారు కూడా ఏమొచ్చింది? టీ వచ్చింది. కానీ మనిషి మాత్రం ప్రార్థన రావట్లేదు. ఒక రోజు వెళ్ళాడట, షార్ట్లో చెప్పేస్తున్నాను అయ్యగారు వెళ్ళి, అమ్మ ప్రార్థన రావట్లేదు అంటే, ఏం చెప్పను అయ్యగారు, దేవుడి కృప వల్ల ఒక పాడి ఆవును బట్టి ఆ పాడుని నెమ్మదిగా అన్నీ శుభ్రం చేసుకొని షార్ట్లో చెప్తున్నాను, ఇంకోటి పెరిగింది అయ్యగారు. 1 బదులు 2 వచ్చాయి, 2 బదులు 3 వచ్చాయి, 3 బదులు 4 వచ్చాయి. దేవుని కృప వల్ల పాడికి ఏమాత్రం లోటు లేదండి. కాకపోతే ఇటు శుభ్రం చేసి నేను అన్ని పాలోడొచ్చి పాలు అమ్ముకుని ఇచ్చేసరికల్లా మీ ప్రార్థన అయిపోతుందండి. ఖాళీ లేకగానే అయ్యారు, లేకపోతే నేను ప్రార్థన మానేసేదాన్ని అనుకుంటున్నారా? కాబట్టి ఖాళీ దొరికిలా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నారట. అప్పుడు అయ్యగారు అన్నారట, దేవుడు తప్పకుండా నీకు ఖాళీ ఇస్తాడమ్మా అన్నారంట. ఒకటి పోత మొదలెడిందంట. మరి ఖాళీ దొరుకుతుంది కదా ఇప్పుడు. మనకు అన్నీ ఇచ్చిన ప్రమాదమే, ఏమి ఇవ్వకపోయినా ప్రమాదమే. అన్నీ ఇచ్చామనుకోండి
అన్నీ పొందేసిన తర్వాత నువ్వు పాడే పాట తెలుసా? ఏమివ్వగలను. అమ్మా మమ్ము వాళ్ళ డాడీ ఆఖరణ పాడిన పాట అదే. ఏమివ్వగలను అని మనసు ఇవ్వగలను. మనసిస్తాడట, ఇంకేమివ్వడట, మనసిస్తాడట. అంటే పాడిన పాట తప్పడం లేదు. లేకపోతే మన పాత పాట వచ్చు కదా, నీవు చేసిన. ఎంత బాబా ఆడుతున్నావు బాబా. నేనేమి చెల్లింతో ఏమి చెల్లించవా? ఏమి పైగా దూడలనా పొట్టేళ్ళనా నేనేం చేయను. అంతగా మన హృదయంలో ఏముందో దేవుడికి తెలియాలా. నువ్వు వింటావో ఉండవో దేవుడికి తెలియాలా. నీ మనసు దేవుడు ఎరిగి ఉండాలా. వీడు నా కోసమే బ్రతుకుతాడు, వీడు ఎంత స్థితి వచ్చినా. అమ్మా నేను అబ్రహాము దేవుడిని అన్నాడే, ఇస్సాకు దేవుడిని అన్నాడే, యాకోబు దేవుడిని అన్నాడే. వాళ్ళు ఏమైనా సామాన్యులు అనుకుంటున్నారా? అబ్రహాం అట వెండి బంగారములు కలిగిన బహుధనవంతుడు. అంత ధనవంతుడిని కూడా ఎందుకని దేవుడు అలా అంటున్నాడు చెప్పమంటారా? ధనం ఉంది కానీ ధనాన్ని వాళ్ళు ప్రేమించలేదు, బంగారం ఉంది కానీ బంగారాన్ని వాళ్ళు ప్రేమించలేదు, భూములు ఉన్నాయి కానీ భూములను ప్రేమించలేదు, ఆస్తులు ఉన్నాయి కానీ ఆస్తులను ప్రేమించలేదు. వాళ్ళు ఒకటే ప్రేమించారు. ఎవరినో తెలుసా? సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రిని ప్రేమించారు. వాళ్ళు గుడారాల్లో నివాసం చేశారట, గుడారాల్లో నివాసం చేశారట. ఇది మాకు శాశ్వతం కాదనుకున్నారట. వాళ్ళు బ్రతికారు అలా ప్రభు కొరకు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు శోధన అంటే ఒకటి చెప్పండి, ఒకటి నువ్వు ఆజ్ఞను గైకుంటావో గైకోవో, రెండో నీలో సత్యం ఉందో లేదో, మూడో చూడండి ఎందుకు శోధనట. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథము 12:3. ఇర్మియా గ్రంథం 12:3. ఇంకా తీస్తానే ఉన్నారు. యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నా హృదయము అదండి, నా హృదయము నీ పట్ల ఎట్లుండినది. నీవు నా హృదయం ఎలా ఉందో, నేను ఎలాగున్నానో, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది. నువ్వు శోధిస్తున్నావు, నా హృదయం ఎలాగుందో నువ్వు చూస్తున్నావు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, హృదయములను అంతరింద్రియములను పరీక్షించు నీతి గల దేవా. హృదయాలను అంతరంగాన్ని పరీక్షించే నీతి గల దేవుడు. ప్రతివాని హృదయ అంతరంగం అగాధమట, ప్రతివాని హృదయ అంతరంగం అగాధం. ఇది మీకు ఎక్కడైనా తెలుసా? ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు, 2 కుటుంబాలు. ట్రైన్లో చక్కని ప్రయాణం జరుగుతుంది. పలకరించుకున్నారు. మీ దేవురు మాది అనకాపల్లి, మీ దేవురు మాది విశాఖపట్నం. మనంతరం ఒక జిల్లా వాళ్ళమే. ఎక్కడికి వెళ్తున్నా? హైదరాబాదు. చాలా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకోవడంలో జోకులు వచ్చాయి, నవ్వుకున్నారు. నెమ్మదిగా రాజమండ్రి దాటారు, విజయవాడ వచ్చారు. విజయవాడలో చక్కగా భోజనం తెచ్చుకోవడానికి ఒకళ్ళు దిగిపోతుంటే, మేమే తెచ్చాం కంగారు పడకండి, మాకు కూడా బోర్డు తెచ్చేసాం కూర్చోండి అని చెప్పి మనసులు కలిసే భోజనం పెట్టుకున్నారు. భోజనం తిన్నారు, పడుకున్నారు. పొద్దున్న లేచి హైదరాబాదు లేచిన తర్వాత ఎదురుగా ఉన్నవాళ్ళు కనపడతలేదు. అది ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? అయ్యో పలకరించాం మాటన చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకుని బాధపడుతూనే లగేజ్ చూస్తే లగేజీ లేదు. మీకేం అర్థం కాలేదు. వీళ్ళు లగేజీ లేదు. రాత్రి పడుకున్నాను కదా అని మొత్తం అన్నీ ఒలిసేసి బ్యాగ్లో పెట్టిందంట ఆవిడ. ఏంటది? బంగారం. ఈడెందుకు మాట్లాడాడు? హృదయంలో సంగతి వాళ్ళకి తెలుసా? ఎందుకు పెట్టాడు తెలుసా? పాపం మనకు భోజనం పెట్టారంటే కొనుక్కోకుండా వాళ్ళు తెచ్చింది పెట్టేశారని తెగ తినేశారు. వీళ్ళు ఎందుకు పెట్టారు? వీళ్ళు తినేసి పడుకుంటారని. వాళ్ళు అందులో మొత్తం కలిపి పెట్టేశారు. వీళ్ళు పడుకుంటుపోయారు, ఉన్నది అట్టుకుపోయారు. హైదరాబాద్ వచ్చింది, వీళ్ళ బ్యాగులు లేవు. మీకు అర్థమై ఉండాలా? హృదయాలు మనకు తెలియదండి బాబు.
హృదయాలు మనకు తెలీదు. సంసోన్ గారి దగ్గరికి వెళ్తే, రా ఐ లవ్ యూ, నీ బలం ఎక్కడుందో తెలియలేదు, షార్ట్లో చెప్తున్నాను అని అలా జోకట్టిందంట. సంసోన్కి తెలుసు, అయినా ప్రేమకు లొంగిపోయి తల్లోనే ఉంది బలం అన్నాడంట. అయ్యగారు పడుకున్నారు, కట్ చేసేసి రెండని అప్పగించేసింది. గురువుగారు శత్రువు వచ్చాడు అనగానే దబాలు లేచాడు, కానీ తల్లేదన్న సంగతి తెల్లలేదు. అంటే తల్లో బలం ఉందంటే అదో సబ్జెక్ట్. మళ్ళీ మిమ్మల్ని దేవుడు దీవించుగాక. కొంచెం గట్టి చెప్పండిరా. నీ హృదయంలో ఏముందో తెలియాలా. మళ్ళీ చెప్తానే, శోధన ఎందుకురా? పరీక్ష. ఎందుకు పరీక్ష? నువ్వు పాటిస్తావు, ఆజ్ఞను పాటిస్తావో పాటించవో. రెండవది, నీలో సత్యం ఉందో లేదో. మూడవది, నీ హృదయం ఎట్లా ఉందో. నువ్వు ఎలా ఉంటావో, ఎట్లా ఉంటావో. నిన్న ఒక దైవజనుడు ఫోన్ చేశాడు, ఆశ్చర్యపోయాను నేను. వియ్యంకుడని చేర తీసుకొని 2 ఎకరాల పొలం ఉంటే 5 లక్షలు పెట్టి అందులో మోటార్లు అన్నేసి విత్తనాలు వేసి పంట పండించుకొని చేయమంటే, ఇక ఒప్పందం ఏంటంటే కూరగాయలు పండినా 4 పాడవులు కొన్నాడంట, కూరగాయలు పండించుకోవడానికి ఇచ్చాడంట. మా ఈంకుడే కదా అనుకున్నాడంట. అన్నీ పెట్టేసిన తర్వాత కూరగాయలు ఇవ్వబడద్దని ఈంకుడికి కూరగాయలు ఆపేసి ములక్కాళ్ళు వేసుకున్నాడంట. ములక్కాడు తింటాడు రోజుని. ఈయన ములక్కాడు తినక ములక్కాళ్ళు అమ్ముకున్నారంట, ఇంకోటి అమ్ముకున్నారంట. పిల్లనిచ్చిన మాంగారే కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసినందుకు అంతా అయిపోయిన తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే 3 సంవత్సరాలు పండిస్తున్నాడంట. వెళ్ళి, బాబు ఈ స్థలం ఖాళీ చేయంటే, దీనికి కరెంటు బిల్ నేనే కడుతున్నాను, ఇది నాదే అన్నాడంట. మీకు అర్థం కాలేదు. స్థలం నాదే అన్నాడంట. ఇచ్చింది ఎవరో చెప్పండి? అసలైనడు. ఆ దైవజనుడు ఫోన్ చేసి బోరుని ఎడుతున్నాడు. నేనండి నమ్మానండి, 2 ఎకరాల పొలం అండి నాదే అంటున్నాడండి, మెడబెట్టి గంటేసానండి అంటున్నాడు. మీరు ఊరుకుంటాడేంటి? మనిషి హృదయాంతరంగాలు సరిగా లేవండి దేవుని పిల్లలారా. మన హృదయంలో ఏముందో తెలియాలట. మన దగ్గర సత్యం ఉందో లేదో తెలియాలట. ఆయన ఆజ్ఞను పాటిస్తామో లేదో తెలియాలట. ఇక ముగింపులోకి వచ్చేస్తాను. చూడండి దయచేసి. ఎందుకు శోధన అంటే, ఇక ఆఖరిగా 2 మాటలు జ్ఞాపకం చేసి ముగించేసి విడిచిపెట్టేస్తాను. ముగింపు అంటే ఎంత బాగా నవ్వుకుంటున్నారో, బేగా వచ్చేసారు కనుక. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32వ అధ్యాయం. త్వరగా తీయాలా? 32వ అధ్యాయం 31వ వచనం. 32, 31. దినవృత్తాంతాలు 2వ గ్రంథం. అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గురించి విచారించి తెలుసుకున్నటకై బబులోను అధిపతులు అతని యొద్దకు పంపిన రాయబారుల విషయములో ఏంటమ్మా? అతన్ని శోధించి అతని హృదయములోని ఉద్దేశము తెలుసుకోవాలని. అదండి, హృదయంలో ఏం తెలియాలి? ఉద్దేశం తెలియాలి. ఇది మీకు చెప్పేసాను గతంలో. ఎవరి కోసం చెప్పండి? చూసి చెప్తున్నారా అండి? చూసి చెప్తున్నారా అండి? ఎవరి కోసం అండి? 4 వారాల పాఠం. ఎవరి కోసం అమ్మా? హిజ్కియా కోసం. ఎందుకు ధీమాలేదు? హిజ్కియా కోసం గట్టి ఎందుకు చెప్పలేకపోయారు? అదే ఎందుకు అనలేకపోయారు? హిజ్కియానికి రోగం ఎందుకు వచ్చిందో చెప్పాను ఒక వారం. దేవుడు, మళ్ళీ చెప్తున్నాను వినండి, హిజ్కియాకి దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడా, అవకాశం ఇచ్చాడా? అందరూ ఆయుష్కాలం అన్నారు. కాదు, అవకాశం ఇచ్చాడు. 14వ సంవత్సరంలో దారి తప్పిపోయాడు. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత మరలా దేవుడే మనుషులు పంపించాడు. ఎల్లంటారు బాబు, ఆడి మనస్తన తెలియాలి. ఎలాగానే బాగుపడ్డాడో రాజుగారని గబగబా బబులోను అధిపతులు వస్తే అంతఃపురంలో తీసుకెళ్ళిపోయి, నా పరుపు చూడు, 3 లేళ్ళు వేసాను,
ఇదిగో ఈ బంగారం చూడు, ఈ వెండి చూడు, ఇది చూడు అని అన్ని తిప్పుతున్నాడంట. మళ్ళా దేవుడు వచ్చేసాడు. షార్ట్లు చెప్తున్నాను. వాళ్ళు ఎవరన్నాడు? బబులోను అధిపతులు అని చెప్పాడు హిజ్కియా. వాళ్ళకి నువ్వేం చెప్పావు అన్నాడు. నా ఇంటిలో, నా అంతఃపురంలో, నేను అంటున్నాడు. ఆరోగ్యం ఇచ్చింది ఎవరో? ఎట్టి చెప్పండి. ఆయుష్కాలం ఇచ్చింది ఎవరో? బంగారం ఇచ్చింది ఎవరో? అధిపతిని చేసింది ఎవరో? ఎవరి కోసం చెప్పాలా? వదిలేశాడు. హృదయంలో ఉద్దేశం తెలియాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. నేనను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాస వ్యర్థమైపోవునేమో అనియు అదే మొక్క. ఏం తెలుసుకోవాలని? అది మళ్ళీ చెప్పండి నాతో. మీ విశ్వాసము, సౌండ్ పెంచి చెప్పాలి, మీ విశ్వాసము తెలుసుకొనవలెనని. అంటే ఇప్పుడు శోధన వచ్చిందంటే అర్థం ఏంటి? నా విశ్వాసం ఎవరు చూడాలనుకుంటున్నారు? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి బాబు. దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆ విశ్వాసానికి ఎలా చూడాలనుకుంటున్నాడు అంటే మళ్ళీ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం లేక 3వ వచనం. 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని. అమ్మా వినాలి. దేన్ని? గట్టి చెప్పండి రా. ఓర్పును. అంటే విశ్వాసానికి ఏముంటుంది? ఏముంటుంది? పరీక్ష వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఓర్చుకోవాలా. అర్థమైంది? అర్థం కాలేదా? శోధన ఉందంటే నువ్వేం చేయబడుతున్నావు? పరీక్షించబడుతున్నావు. పరీక్ష రాసేవాడు ఏం చేయాలా? ఓర్పుతో ఉండాలా, ఓపిక ఉండాలా. అవమానపడుతున్నావా? ఓపిక తెచ్చుకో. తిరుగుబాటుతనం వచ్చిందా? ఓపిక తెచ్చుకో. అనవసరమైన మాటలు పడుతున్నావా? ఓపిక తెచ్చుకో. ఒక పరీక్షలో ఉన్నావు. ఎంతకాలం అండి బాబు పరీక్ష? చెప్పలేము. రాస్తున్నావు, ఇంకా పరీక్ష వస్తుందంటే ఫెయిల్ అవుతున్నావు అని అర్థం. ఫెయిల్ అవుతున్నామని. ఆత్మీయ జీవితాలలో ఫెయిల్ అవుతున్నామంటే అర్థం ఏంటిదంటే ఇంకా పరీక్షలో నిలబడ్డాను. నేను నిలబడాలా, ఓపిక తెచ్చుకోవాలి. ఆఖరి మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట వ్రాస్తూ ఉంటాడు. ఈ శోధన కొరకు చదువుదాం చూడండి ఒకసారి. 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి. ఏమండి వింటున్నారా? అవసరాన్ని బట్టి ఏమొస్తాయి అంటే వినాలా. నాకు శోధన వస్తుందంటే దేవుడు అవసరం అనుకొని వదిలేశాడేమో గుర్తుపెట్టుకో. అందరూ ఏమండి, అందరూ మేలు జరిగితే నమ్మేవాడు చాలామంది ఉన్నారు కదండి. అప్పుడప్పుడు అంటాడు, ఏమండి మీరు మా కోసం ప్రార్థన చేయని గారు, మీరు కానీ ప్రార్థన చేస్తే మీ గుళ్ళోకి వచ్చేస్తామంటారు అప్పుడప్పుడు. నాకు మన విశ్వాసాలు ఎట్లా ఉన్నాయో ఆలోచించాలి. ముగించేస్తున్నాను నేను. మనం ఏ స్థాయిలోనో ఆలోచించాలా. అందుకే దేవుడట మళ్ళీ చదువుతాం చూడండి. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెం కాలం ఎలాగుంటుంది? నీకు దుఃఖంగా ఉంటుంది. ఏడవలేవు, నిజంగా కన్నీరు ఆగలేదు. నా పరిస్థితి దేవుడికి అర్థం కావడం లేదు. సూటిగా చెప్పమంటారా? నన్ను దేవుడు నమ్మడం లేదు. ఇంకా నేను దేవుడు నన్ను నమ్మే స్థాయి విశ్వాసం నా దగ్గర లేదు. నేనేదో గర్వపడుతున్నాను అంతే, గొప్పగా ఫీల్ అవుతున్నాను. నా కష్టాలు శ్రమలు పోవడం లేదంటే ఏమండి, ఎవడి చేతికి బంగారం ఇవ్వాలో నీకు తెలుసు. నీ బిడ్డ చేతికి ఎంత ఇవ్వాలో నీకు తెలుసు. ఏది ఇస్తే ఏది ఎలా కాపాడుకుంటుందో కూడా తెలుసు. ఒక్క మాట చెప్తాను. ఇదిగో
నేను ఇది చేస్తాను, అది చేస్తాను. క్షమించండి, మాట జారిపోయావు, నోరు జారిపోయావు, ఆలోచించకుండా అనేసావు. ఏమైందో చెప్పమంటావా? ఇప్పుడు నీకు పరీక్ష స్టార్ట్ అయిపోయింది. చేశాడు కొన్నిసార్లు మేలు, మర్చిపోయావు. అనుభవించావు, మర్చిపోయావు. ఒక్క మాట చెప్పనా, నువ్వు ఎంత అగాధంలో కూరుకుపోయినా దేవుని కొరకు బ్రతికిన నిన్ను ఆయన లెక్కల్లో ఉంటే, అగాధంలో నువ్వు ఉన్నా సరే నిన్ను అందలం మీద కూర్చోబెడతాడు నీ దేవుడు. వాస్తవం. నువ్వు అగాధంలో ఉన్న అందులోకి వెళ్ళిపోతావు. అందలములోకి ఎక్కడానికి ముందు అగాధంలోనే ఉంటావు. చుట్టూ అగాధం ఉంటుంది. నీకు మాట ఇస్తానయ్యా, నా జీవితంలో నీ కొరకు నిలబడతానయ్యా అని నీ దేవుడి దగ్గర నమ్మకాన్ని కలిగించు. నిన్ను దేవుడు నమ్మాలి, నిన్ను దేవుడు నమ్మాలి. ఆ నమ్మకం దేవునికి నువ్వు కలిగించాలి, మనుషులకు కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి? దేవునికి.